కానీ వాస్తవంగా అయితే నాకు అనిపించింది అంటే ఇక్కడ ఒక మాట ఉండేది అన్న, గతంలో కామెడియన్స్ కప్పు కొట్టనే డైలాగ్ ఉండే, అది ఇమ్మానియల్కి వర్తిస్తుంది. నిజంగానే ఇప్పుడు లేడీస్ ఇప్పుడు కప్పు కొట్టలేదు, అది తనుజకు వర్తిస్తుంది. సో ఇద్దరు కూడా ఓవర్ ఫైట్ జరుగుతుంది, అవునన్నా కాదన్న. కానీ హైపరాజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గురించి చాలా బాగా మాట్లాడాడు. సో తనుజ కూడా చాలా బూస్టింగ్ ఇస్తున్నట్టు ఒక లేడీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు. కాబట్టి తను అవునని కాదని టాప్ 5 కంటెస్టెంట్. కానీ ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయుషకు మాట ఇచ్చింది బయట, సార్ నేను బిగ్ బాస్ లోపలికి వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత ఈ బంధాలు కట్ చేస్తా అన్నది తను చెప్పినట్టుగానే బంధుత్వాలని కట్ చేసుకుంటూనే వస్తుంది. సో ఈ లవ్ ట్రాక్, తండ్రి కూతుల సెంటిమెంట్ అవన్నీ కట్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు తనుజకి ఏం చేయాలో అర్థం కాక సో ఈ రకంగా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయితే కలిగింది. మాది ఎట్టుంటుందో కూడా అర్థం కాదు. సో నాకు అనిపించింది అంటే ఇక్కడ ఇమ్మానియల్ తన యొక్క మాస్క్ అయితే బయట తీసిండు. మొన్న భరణి గారిని అయితే అసలు చాలా మంది ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. మరి మీరు అంత మంచి క్లోజ్ ఉండే మీరే ఇట్లా చేసే ఏంద్ర నా సామి అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో ఇమ్మానియల్ యొక్క ఇది నిజమైన కలరా లేకుంటే ముందు ఆడింది పేక అని అర్థం. కానీ ఆయన ఎంటర్టైన్ మాత్రం చాలా బాగుంది. సో నిజం చెప్తున్నా, తనుజ రమ్మ మోక్ష మరి ఫైట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇద్దరు చప్పలు కొడితే రావణ డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే మాధురి ఉంది కదా, మన ఒక మేడం ఉంది కదా, అని చెప్పేసి కదా ఇది నా గేమ్ స్టార్ట్ అయితే అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. సో ఇట్లనే గేమ్ స్టార్ట్ అవుతుంటే మాత్రం మనం చూసాం, లాస్ట్ టైం చూసాం చాలామంది బిగ్ బాస్ 7లో బిగ్ బాస్ 8లో చాలామంది సోనియా అన్నటువంటి వాళ్ళు పెద్ద తెలుగు పరులే కుప్పకులిపోయారు. సో ఇప్పుడు తనే మాత్రం అలా ఉంటే మాత్రం తనకి ఏం చేయలేము. నిజాయితీ ఉంటేనే బిగ్ బాస్ నడుస్తుంది, అవునన్నా కానీ నిజాయితీ ఉంటేనే ప్రజలు లైక్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు 40 రోజులు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రంగులు బయటపడుతుంది. ఇమానియల్ ఒక రంగు బయటపడ్డది, తనజ ఒక రంగు బయటపడ్డది. ఇప్పుడు ఎవరు నిజాయితీ ఉన్నారు అనేది సో ఇది అంతా కూడా ఎవరికి ఫేవర్ అవుతుంది అంటే సుమన్ శెట్టికి చాలా ఫేవర్ అవుతుంది. సో నిజంగా అది అభిప్రాయం ఒక మాట చెప్పిండు, 0 నెగిటివిటీ ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే సుమన్ శెట్టి. కాబట్టి ఈ సుమన్ శెట్టికి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇమానియల్కి ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉండే, అది నిన్నతో తెగిపోయిందని చెప్పుకోవచ్చు. తనుజ ఇమానియల్ ఒక పేజ్ పెడితేనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవుతుండే. ఇప్పుడు ఆ పేజ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లవ్ ఏం సాంగ్ పెట్టాలి ఏమన్నంటే ఆలోచన లేదమ్మా. అంటే నిజంగా లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఇమానియల్కి గ్రాఫ్ తగ్గింది, తనుజకు గ్రాఫ్ తగ్గింది. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టే నేను అనుకున్న టాప్ అందరూ కూడా ఆ గ్రాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏకంగా చూసుకుంటే సుమన్ శెట్టికి మాత్రం చాలా ఫేవరిజం బాగుంది, ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. కాబట్టి ఇట్లా చూసుకెళ్తే మాత్రం కప్పు కొట్టేస్తాడు నమ్మకం. ఆయుష కొట్టుకునే దాకా వచ్చింది, మీద దాకా వచ్చారు. అవును, ఎవరిది రైట్ అంటారు, ఎవరు రాంగ్ అంటారు? ఆయుష చెప్పిన పాయింట్ అయితే వాస్తవం, జెన్యున్ చెప్తున్నా, పాయింట్ వాస్తవం. ఎందుకంటే నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్ కొట్టడానికి వచ్చినావా ఏంది అని అంటే తను కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసిన. కానీ ఆయుష పాయింట్ అయితే కరెక్టే. కానీ మాటకి అరే నెగిటివ్ మాట్లాడింది పట్టించుకుందాం. అవును. సో వాస్తవంగా అయితే పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది. అంటే ప్రజలు మేము ఏమైతే అనుకుంటున్నామో అంటే లవ్ ట్రాక్ అనేది నిజంగా కొద్దిగా ఫేక్ ఉంది, అది నచ్చట్లేదు ప్రజలకు అందరూ తెలిసిందే. లాస్ట్ విష్ణుప్రియ ఇట్లనే లవ్ ట్రాక్ నడిపింది, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నటువంటి రీతి చౌదరి కూడా ఆ పాయింట్ నచ్చలేదు. నిన్న ఐప్రాద్ కూడా అదే మాట ఇప్పుడు, నువ్వు సేమ్ విష్ణుప్రియలా గేమ్ ఆడుతున్నావు, అది మైనస్ అవుతా అన్న పాయింట్ ఐప్రాద్ చెప్పింది. కాబట్టి సో అదైతే నాకైతే ఆయుష పాయింట్ కరెక్టే అనిపించింది. ఎటకెళ్ళకైతే ఆయుష కూడా గౌరవంతోనే సేఫ్ అయిపోయి కాబట్టి ఆయుషతో నామినేషన్ లేదు. సో ఎటకెళ్ళకైతే తన గేమ్ బాగుంది. రీతి చౌదరి ఇక్కడ నుంచి అయినా మంచిగా గేమ్ ఆడాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చిట్టి పికిల్స్ అయితే పాపం ఏదో ట్రై చేస్తుంది. అంటే బయటికి వెళ్ళి వచ్చింది కదా, అన్నీ నేర్చుకున్నది, ఎక్కడ ఎవరు ప్లస్ అయింది ఎవరు మైనస్ అని తెలుసుకున్నది. సో ఒక్కొక్కరికి కొద్దిగా ఫేవరిజంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మొన్న బిగ్ బాస్ నాగార్జున వీడియో చూపించారు, ఎందుకట్లా పదాలు వాడుతున్నావు, చెంప మీద కొడతా అంటావు, మళ్ళీ నువ్వే క్లోజ్ ఉంటావు అన్నది. సో ఎటుగా తను ట్రై చేస్తుంది, చూద్దాం. మరి వాస్తవంగా అయితే ఇప్పుడున్న వారికన్నా కొద్దిగా మాస్క్ ఆడే వాళ్ళకన్నా కూడా ఈమె కొద్దిగా పర్లేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మరి చూద్దాం, ముందు పోయిన కొద్ది తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. ఎటుకలు అయితే ప్రస్తుతానికి అయితే రమ్య మోక్ష ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న నాకైతే. అనుకుంటే రాము రాథోడ్ లాస్ట్ టైం ఆల్రెడీ తను డేంజర్ జోన్ ఉండే, రాము రాథోడ్ సార్ వచ్చిండు, సంజన వచ్చింది, పాపం దివి కూడా వచ్చింది అమ్మాయి కూడా. సో వీళ్ళు ముగ్గురు మేము డేంజర్ జోన్లో కనిపిస్తారు, సంజన, దివి, రాము రాథోడ్ డేంజర్ జోన్లో కనిపిస్తారు. కానీ రాము రాథోడ్కి అయితే ఒక రకంగా అయితే ఓటింగ్ పడుతుంది, ఒక కమ్యూనిటీ ఓటింగ్ అయితే తనకు పడుతుంది. దివికి అయితే పాపం తను నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, తనకు అంత ఓటింగ్ పడకపోవచ్చు. మేబీ భరణి గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి భరణి గారు ఓట్లు ఇక్కడ తను కన్వర్ట్ అయ్యే ఛాన్స్ తప్ప, కానీ దివికి అయితే సొంత ఓట్ బ్యాంక్ అయితే లేదు కాబట్టి దివి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సంజనకి అయితే ఎటువంటి డోకా లేదు, తనైతే ముందుకు వెళ్ళిపోతుంది. గేమ్ను రూపురేఖలు మార్చిన వ్యక్తి ఎవరంటే సంజన కాబట్టి సో మేబీ రాము రాథోడ్ వస్తే దివి నడిచే ఛాన్స్ ఉంది, పోతే దివి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంతే టాప్ 5 అవునని కాదన్నా సుమన్ శెట్టి 1+లో ఉంటాడు, 2nd ప్లేస్ ఇమాని అంటాడు, 3rd ప్లేస్ తనుజ ఉంటుంది. భరణి గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇక మేము చూసుకుంటే వేరే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు ఛాన్స్ అనుకుంటాం. ఓకే.